మొన్న ఒక విధవ అంటాడు, ఆడవాళ్ళట మల్లెపూలు పెట్టుకుంటే ఆడవాళ్ళట బజారు వాళ్ళట. ఒరే మూర్ఖుడా, నీవు నిన్నగాక మొన్న సంకర జాతి విధవై జాతి సంక్రమణ చేసుకొని జాతి మారావు. నీవు జాతి మారావు. నీ తాత ముత్తాతలు, నీ అవ్వలు, మీ అవ్వ తల్లులు కూడా పూలు పెట్టుకున్నారా? వాళ్ళు కూడా బజారు వాళ్ళ? ఈ శాలెం రాజుగాడి దృష్టిలో ఏంటంటే పువ్వులు పెట్టుకునే వాళ్ళంతా బాజారు వాళ్ళట. ఇప్పుడు ఏం చేయాలి? మీరు అందరూ ఆడవాళ్ళందరూ ఏం చేయాలి? నా కొడుకు మీద మీరు అందరూ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వాలి. ఈ దేశం సత్య సనాతన ధర్మమునది. ఈ దేశం ప్రతిష్టాత్మకమైనటువంటి స్త్రీది. ఈ దేశపు యొక్క స్త్రీ యొక్క అలంకారం చూడమనవన్నీ. తెలంగాణ తల్లి యొక్క స్టాచ్యూ చూడు, తెలుగు తల్లి యొక్క స్టాచ్యూ చూడు, భరతమాత స్టాచ్యూ చూడు. ఏ దేశం నుండి బతుకుతున్నావురా నువ్వు? ఏ రాష్ట్రంలో ఉండి బతుకుతున్నావు? వానికి అంత కలేజ ఉండి మాట్లాడుతున్నాడంటే కారణం మనమే. ఈనాడు మీ అందరిని వేషాలను చేసిండు, బాజారుదారులను చేసిండు. రేపు ఇంకొక మాట కూడా అంటాడు వాడు. వానికి అంత వాక్కు స్వతంత్రం ఇచ్చింది మనమే. ఈ జాతి తక్కువ నీతి తక్కువ కొడుకులో పువ్వుల విలువ ఏం తెలుస్తుంది? ఇంత అన్పార్లమెంటరీ లెవెల్లో నేను మాట్లాడుతున్నానంటే నా జాతి స్త్రీలను నువ్వు అవమానించాడు. ఇప్పుడు ఏ ఒక్క హిందూ స్త్రీ ఊకు ఉండకూడదు. ఇప్పుడు ఏ ఒక్క హిందూ స్త్రీ ఊక ఉండకూడదు. వాడెవడు? మన డబ్బు, మనం పువ్వులు పెట్టుకుంటాం, ఏం పెగద పెట్టుకుంటాం. ఈనాడు పువ్వులు పెట్టుకున్నందుకు వాడు బాజారు స్త్రీలతో పోల్చాడు. రేపు మంగళసూత్రాలు వేసుకునే వాళ్ళందరూ కూడా వేషాలు అంటాడు, పడతారా? బొట్టు పెట్టే వాళ్ళందరూ కూడా బాజారు వాళ్ళు అంటాడు, పడతారా? ఎందుకంటే వాళ్ళు మంగళసూత్రాలు వేసుకోరు, బొట్టు పెట్టారు కాబట్టి. వాడికి ఏదో నచ్చకపోతే, వాడు వేసుకోకపోతే మనల్ని ఎవడు వాడు పేరు పెట్టడానికి?